హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సరస్వతి ఫుడీస్ అండ్ వ్లాగ్స్. నేను సరస్వతి తోట. అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ పార్ట్ 2 అండి ఇది. ఫంక్షన్ అంటే మనకు గుర్తొచ్చేది మెనూ కదండీ. మెనూకి కావాల్సిన సరుకులు మొత్తం అండి. బాస్మతి రైసు, మటన్‌కి సంబంధించిన మషాలాలు, చికెన్‌కి సంబంధించిన మషాలాలు, స్వీట్‌కి సంబంధించిన బ్రెడ్ ప్యాకెట్లు, ఇవన్నీ వెజ్ తినే వాళ్ళకి వెజిటబుల్స్ అండి ఇవి. అలాగే గిఫ్ట్ ప్యాకెట్లు కూడా చూద్దాం ఇప్పుడు మనం. ఇవైతే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి తీసుకొచ్చిన గిఫ్ట్ ప్యాకింగ్ అనమాట. కొంచెం సేపట్లో గిఫ్ట్ కూడా ప్యాకింగ్ చేస్తారు, అది కూడా చూద్దాము. అలాగే ఫంక్షన్‌లో పాప చేతి నుంచి ముత్తైదులకి అందించే స్వీట్స్ అండి ఇవన్నీ. ఇదైతే చేబ్రోల్ ఫేమస్ చిమ్మిడి లడ్డు అండి. అంటే కొబ్బరి, బెల్లము, పుట్నాల పప్పుతో చేసే లడ్డు అనమాట. ఇదైతే అన్నవరం స్పెషల్ లడ్డు అండి. స్పెషల్‌గా చేయించారనమాట ఫంక్షన్ కోసం. చీరాల్లోనో ఏమో చేయించారండి ఈ లడ్డూలు. మైసూర్ పాకు ఇవన్నీ రెడీమేడ్‌గా తీసుకొచ్చినయి. కలాకాని, 5 రకాల స్వీట్సు, అలాగే 4 రకాల ఫ్రూట్స్ అండి ప్యాకింగ్ చేశారు. ఇదొచ్చేసి జిలేబీ అనమాట. పోమోగ్రానైట్, అలాగే యాపిలు, ఇవన్నీ ఒక ట్రేలో అయితే ప్యాకింగ్ చేశారనమాట ప్యాకింగ్ కవర్తో. ఎందుకంటే విడిగా పెట్టామనుకోండి జారిపోవటానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. కమలా ఫ్రూటు, లడ్డూలు ఓవరాల్గా ప్యాకింగ్ అయితే ఇలా చేశారండి. చాలా బాగుంది కదండి ప్యాకింగ్ అయితే. నాకైతే భలే నచ్చిందనమాట. చిమ్మిడి లడ్డు టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. స్పెషల్గా చీరాలలో చేయించిన లడ్డూలు కూడా అన్నవరం లడ్డు అంటండి, చాలా బాగుందన్నమాట. ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నారు, చూద్దాం పదండి. ఒకళ్ళు వచ్చేసి చలిమిడి ముద్దలు చుడుతున్నారు, ఒకళ్ళు వచ్చేసి ఆ చలిమిడిని ప్యాకింగ్ చేస్తున్నారు. చూడండి చలిమిడి అయితే భలే చేశారండి. గసగసాలు, ఎండు కొబ్బరి నెయ్యిలో ఫ్రై చేసి 10 కేజీల చలిమిడి అంటండి ఇది చెప్తున్నారు. మా అమ్మమ్మ చలిమిడి ముద్దలు చుడుతుందనమాట. పక్కన ఆంటీ అయితే ప్యాకింగ్ చేస్తున్నారు చలిమిడి. ఇక్కడ భార్గవి గారు వచ్చేసి లడ్డూలు ప్యాకింగ్ చేస్తున్నారండి. రిటర్న్ గిఫ్ట్లో చిమ్మిడి లడ్డు, అన్నవరం లడ్డు, అలాగే మిక్చరు, చిమ్మిడి లడ్డు, తాంబూలం రిటర్న్ గిఫ్ట్ అండి. గిన్నె అనమాట, స్టీల్ బౌల్ డిష్ టైప్లో ఉంటుంది. అది కూడా చూస్తారు, కొంచెం సేపు ఉన్న తర్వాత చూపిస్తాను. ఒకరు వచ్చేసి మిక్చరు, వీటికి లిడ్లు కూడా వచ్చినాయండి, మూతలు వచ్చినాయి అనమాట. అవి ఓపెన్ చేసి సెట్ చేసి ప్యాకింగ్ చేస్తారు. హడావిడిగా ఉందండి ఇల్లు మొత్తం కూడా. ఒకసారి వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పేసి వచ్చానమాట. ఒకళ్ళు వచ్చేసి తాంబూలం అంటే తమలపాకులు, సోంపు ప్యాకెట్టు, బనానా పెడుతున్నారన్నమాట. ఒక చిన్న మేక, ఒకటి పెద్ద మేక కట్టేసారా? చిన్న మేక ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇగో నైట్ మదర్ ఫంక్షన్ కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఈ రోజు నైట్ మా ఫ్రెండ్స్ వచ్చారు. అదిగోండి మేక అదే పెద్దది, అదే చిన్నది. అవునా? అవును, అవి కాస్తారా? ఏ కృష్ణ, ఊరు నుంచి చుట్టాలు వచ్చారండి, మా వదిన వాళ్ళు వచ్చారనమాట. మేకలు అవన్నీ ఒకే బండిలో వచ్చినాయండి. ఆ గొర్రెల్ని ముందు కట్టేసి పట్టాడ్డం కట్టి వెనకమాల మా వదిన వాళ్ళు, పిల్లలు, మరదల వాళ్ళు వచ్చారనమాట. ఈలోపు ప్యాకింగ్ ఎంతవరకు వచ్చిందో చూద్దామని వచ్చానండి. మా పిన్ని, మా చెల్లి, అమ్మమ్మ వీళ్ళందరూ అయితే ప్యాకింగ్ చేస్తున్నారనమాట. చూడండి, ఫంక్షన్ అంటే ఇంతే హడావిడిగా ఉంటుంది కదండి. మా సైడ్ అయితే ఫంక్షన్ ఇంత హడావిడిగా ఇలా చేస్తారనమాట. మల్లేశ్వరి గారు, భార్గవి గారు, అలాగే ఈ ఆంటీ పేరు నాకు తెలియదండి, చలివిడి పట్టింది ఈ ఆంటీ అనండి. టేస్ట్ బాగుందనమాట. వీళ్ళంతా ప్యాకింగ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నావు అని అడిగితే ప్యాకింగ్ ఎంతవరకు వచ్చిందో చూడటానికి వచ్చానని చెప్పేసి కూర్చున్నాను అనమాట నేను. ఇది వచ్చేసి మేనమామ పాపకి ఇవ్వాల్సిన బట్టలు కావిడి తీసుకొస్తాడండి. ఆ కావిడికి ఒక బిందెలో చిమ్మిడి లడ్డులు, ఇంకొక బిందెలో లడ్డూలు అనమాట. నార్మల్ స్వీట్ లడ్డూలు ఉంటాయి కదండి, బూందీ లడ్డూలు ఇందాక చూపించాను కదా, అన్నవరం లడ్డూలని, అవి ఒక బిందెలో పెట్టి కావిడికి అటువైపు ఒక బిందె, ఇటువైపు ఒక బిందె కట్టుకొని కావిడి పైన పాపకి ఇవ్వాల్సిన బట్టలనైతే, అంటే మేనమామ మేనగోడలకి ఇవ్వాల్సిన బట్టలనైతే ఆ కావిడి పైన వేసుకొని తీసుకొస్తారండి. మా వదిన, మా అక్క, మా అమ్మమ్మ, మా మరదలు అయితే ప్యాకింగ్ చేస్తున్నారు. టైం చూడండి, నైటు 11:30 అయిందనమాట. ఆ టైంలో అయితే ఇది ప్యాకింగ్ చేస్తున్నారు, అందుకే టైం చూపించాను ఒకసారి. మా అమ్మ అండి బాగోక ఎప్పుడూ పక్కన కూర్చొని ఉంటుంది. వంట వాళ్ళు మా అమ్మకి గరం మసాలా దినుసుల్ని డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టమన్నారండి. నేను వచ్చి ఏం బసవరాని నీ చేత కూడా పని చేపిస్తున్నారా ఈరోజు వంటోళ్ళు అని అంటే నవ్వుతుందనమాట అమ్మ. నిజంగా అండి తనకి కొంచెం హెల్త్ బాగోదనమాట. చిన్న పని చేయగానే కొంచెం ఒంట్లో ఓపిక ఉండదు. చూడండి ఎంత హడావిడిగా ఉందో, వంటగదిలో వంట చేస్తున్నారనమాట, డ్రై రోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి
ఇప్పుడైతే కిందకొచ్చామండి. 12:30, 1 అవుతుందనమాట. ఎందుకంటే మార్నింగ్ హెల్తీ ఫంక్షన్ ఉందండి. పసుపు ఫంక్షన్ అనమాట. దానికోసం అరేంజ్‌మెంట్స్ చేస్తున్నారు. మా అక్క ఫ్లవర్ డిజైన్ చేస్తే చాక్ పీస్‌తో, మా మామయ్య డ్రిల్ మాస్టర్ అనమాట. వాళ్ళ స్టూడెంట్స్ వచ్చి ఇలాగ ఫ్లవర్స్ అయితే డిజైన్ చేస్తున్నారు. వాళ్ళని పక్కకు పంపించి నేను, మా అక్క ఎంటర్ అవుతామనమాట ఇప్పుడు. ఆ ఫ్లవర్ డిజైన్ మొత్తం నేను మా అక్కేసినట్టు హడావిడి చేద్దామని జెప్పేసి వచ్చామండి. ఇంకా చెల్లేమో "అరే! ఇంతవరకు వీడియో ఆన్ చేయలేదురా" అనగానే నేను షాక్ అయ్యానండి. అక్కడ అందుకే అలా రియాక్ట్ అయ్యాననమాట. ఇంక లేచి పక్కకొస్తుంటే తను మళ్ళీ వీడియో ఆన్ చేశాను రా అక్క అంటే, ఇంక నేను మా అక్కొచ్చయితే కొంచెం అలాగా డిజైన్ చేస్తామనమాట. ఫ్లవర్ అయితే చాలా బావుంది కదండీ! ఇది 1 అలాగవుతుందనమాట. నైటు 12:30, 1 అవుతుందనమాట. ఇంకా ఆ టైంలో కిందకొస్తే ఇక్కడ ఫ్లవర్ డిజైన్స్ అయినాయి. అరేంజ్‌మెంట్స్ జరుగుతున్నాయనమాట. ఇప్పుడైతే నేను ఆ లీవ్స్ అన్నీ తీసుకొని అలా అరేంజ్ చేస్తానండి. ఇది మల్బరీ ఆకండి. మా మామయ్య వాళ్ళ స్టూడెంటు రామకోటేశ్వరరావు అని వాడు పక్కన కూర్చొని కొత్తిమీర కూడా తరగరండి. అంత సన్నగా తరుగుతున్నాడనమాట. ఇప్పుడు వాడు కూడా వస్తాడు. పక్కన వాళ్ళు "ఏంటమ్మా అలా తలొంచుకొని ఏస్తన్నావు" అని అంటున్నారనమాట. ముగ్గేయాలంటే అలాగే ఎయాలే అని చెప్తున్నాననమాట. నేనైతే ఫ్లవరు హడావిడంతా నేనే చేసినట్టుగా, ఫ్లవర్ డిజైన్ మొత్తం నేనే చేసినట్టుగా అనమాట. ఇప్పుడు మా అక్కొచ్చింది. అక్క గూడా నేనేస్తానని జెప్పేసి తను గూడా ఏస్తుంటే చిన్న వీడియో క్లిప్ అయితే తీస్తున్నానండి నేను. ఇప్పుడు స్టూడెంట్స్ చూడండి మామయ్య, చెల్లి, స్టూడెంట్ అయితే రామకోటేశ్వరం అని చెప్పాను గదండీ! వీడైతే కొత్తిమీర గూడా తరగరండి. అంత సన్నగా తరుగుతున్నాడు. అక్కేమంటుందంటే, "పైకెళ్ళి చాక్ పీస్ తీసుకురయ్యా బాబు." ఆ స్టూడెంట్ పేరు బాబనమాట. డిజైన్ బోర్డర్ గీస్తామని అంటుంది. ఇంక మార్నింగ్ అయిందండి. ఇంకెళ్ళి పడుకున్నామనమాట. మార్నింగ్ అయిన తర్వాత లేచి తీసిన ఈ వీడియో క్లిప్పు. టిఫిన్స్, అలాగే వంట వాళ్ళు టీ చేస్తున్నారండి. చూడండి మటన్ నరికే వాళ్ళు మటన్ నరుకుతున్నారనమాట. మెనూ వచ్చేసి మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, బిర్యానీ, అలాగే స్వీట్ వచ్చేసి బ్రెడ్ హల్వా, హాట్ వచ్చేసి గార. వెజిటేబుల్ వాళ్ళకేం చేశారో నాకైతే తెలీదండి. ఇంకా రోడ్డుకి చివర్లో పొలాలే అని చెప్పాను కదండీ! అటువైపయితే వంట చేస్తున్నారనమాట. కృతిక్ బాబు హెల్తీ ఫంక్షన్‌కి అంటే పసుపు ఫంక్షన్‌కి రెడీ అయిన కృతిక్ బాబు అనమాట. మా తమ్ముడు ఎత్తుకొని తిప్పుతున్నాడండి. వీడు మార్నింగ్ లేచి స్నానం చేసి యెల్లో టీ షర్ట్ వేసుకొని చక్కగా బ్లాక్ జీన్స్ ఏసుకొని, సాక్స్‌లు వేసుకొని అయితే వైటియి బయట పెత్తనాలు కొడతానికి వెళ్ళాడు. ఎన్ని సార్లు పిలిచినా కూడా వాడు చూడట్లేదండి. ఇంత చిన్నగా ఉన్న ఆకేసి, పప్పేసి అనే ఆట ఆడతాడండి. గిచ్చు అంటే గిచ్చుతాడనమాట. ఇక్కడ మహి కూడా రెడీ అయిందండి హెల్దీ ఫంక్షన్‌కి. ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట యెల్లో కలర్‌ది. అమ్మ, పిన్ని రెడీ అయ్యారండి. వాళ్ళకి 4 కళ్ళొచ్చినాయి అనమాట. కొంచెం ఏజ్ ఎక్కువైంది గదా! మార్నింగ్ అయితే నైట్ ఇలాగ అరేంజ్‌మెంట్స్ చేశాం గదండీ! మార్నింగ్ అయితే ఈ ఫ్లవర్స్ పెట్టారనమాట. చూడండి బావుంది కదా! ఫ్లవర్ వచ్చేసి ఇంకా డెకరేషన్ చేసేవాళ్ళు గూడా డెకరేషన్ చేశారండి. అరిటాకులతో మండపం కట్టి, ఇంకా యెల్లో ఫ్లవర్స్ ఇలాగే రోజ్ పెటల్స్‌తో గూడా లీవ్స్ అయితే రెడీ చేస్తున్నారు. తాతయ్య అయితే టిఫిన్ చేస్తున్నాడండి మార్నింగు. మేము కూడా రెడీ అయ్యామండి. హెల్దీ ఫంక్షన్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఒకసారి అక్షింతలేసి ఆశీర్వదించి తర్వాత కొంచెం స్నానానికి పసుపు నీళ్ళు అవి కలుపుతారు కదండీ హెల్దీ ఫంక్షన్‌కి. నేనైతే పసుపు రాస్తున్నాననమాట. క్రిష్టమ్మ డ్రెస్ సరి చేయమంటే వాళ్ళ డ్యాడీ డ్రెస్ సరి చేస్తున్నారండి. హెల్దీ ఫంక్షన్ కోసం అని చెప్పేసి ఈ శారీ తీసుకొచ్చామనమాట. అంటే ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ నాకు ఈ శారీ ఉంది. అందరం ఆల్మోస్ట్ యెల్లోనే కట్టామండి. మా వారేసుకున్న షర్ట్ కూడా యెల్లోనే అనమాట. లైట్ యెల్లో అనమాట. ఇంకా అక్షంతలేసి ఆశీర్వదించి పక్కకొచ్చిన కొంచెం సేపటికి పసుపు స్నానం అయితే చేయిస్తారండి. అప్పుడు పసుపు వాటర్ కూడా కొంచెం వేసి పక్కకొస్తామనమాట. నేను పర్టిక్యులర్‌గా వీడియో అంటూ ఏది షూట్ చేయలేదండి. ఎందుకంటే వీడియో పోస్ట్ చేయాలనుకోలేదనమాట. ఇంకా చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను. ప్రతి ఒక్కళ్ళు ఫంక్షన్ వీడియో చేసావా? ఫంక్షన్ వీడియో పెట్టలేదేంటి? అప్లోడ్ చేయలేదేంటి? అని అడుగుతున్నారనమాట. అక్కడక్కడ తీసిన చిన్న చిన్న క్లిప్స్ అన్నీ యాడ్ చేసి, కానీ ఏదైనా సరే పర్ఫెక్ట్‌గా చేశానండి 1 బై 1. ఈ వీడియో ఎలా అనిపించిందనేది కామెంట్ సెక్షన్‌లో తెలపండి. వీడియో అంటే అందరూ ఒకేలా చేయరు కదండీ! ఒక్కొక్కళ్ళు ఒక్కోలా అరేంజ్ చేసుకుంటారనమాట. మాకు తోచినంతలో, మాకు ఉన్నంతలో మేమైతే ఇలా రెడీ చేసామండి అక్క వాళ్ళ పాప ఫంక్షన్ వీడియో. ఇప్పుడు పసుపు స్నానం చేపిస్తున్నామండి. కొంచెం సేపట్లో రచ్చ రచ్చ చేశారనమాట. అదైతే నేను వీడియో షూట్ చేయలేదు. ఎవరి దగ్గరైనా వీడియో ఉంటే షార్ట్స్‌లో అయినా అప్లోడ్ చేస్తాను. వీడియో ఎలా అనిపించిందనేది కామెంట్ సెక్షన్‌లో తెలపండి. మీకు కనుక మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ అండి.